టీడీపీలో మీకు ఎలాంటి హామీ వచ్చింది? అక్కడ ఏదైనా కాన్స్టిట్యూన్సీ మీకు ఇస్తామని హామీ ఇచ్చారా? టీడీపీలోన నాకు చెప్పాలంటే 2 జిల్లాలు కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు 2 జిల్లాలు చూసుకో. అదేవిధంగా 2 జిల్లాల్లోన నువ్వు కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుముఖంగా ఉన్నానని చెప్పచ్చు. నేను దాని గురించి నేను ఎప్పుడు కూడా నా ఆలూరు నియోజకవర్గానికి మరి ఇవ్వండి అని నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకున్నది ఏమంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ పక్కలో చిన్న విలేజ్ లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్ లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామానికి కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలనే నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. రెండోది మీరు కొంతకాలంగా కాంగ్రెస్ తో చర్చలు చేస్తారు. డీకే శివకుమార్ కలిసారు బెంగళూరులో. కాంగ్రెస్ లో వెళ్లే అవకాశం ఉన్నట్టు వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి. అది వాస్తవం? అది అవాస్తవం. ఎందుకంటే నాకు చెప్పాలంటే నేను మీతో ఒక ఫ్రెండ్లీగా నాకు మీడియా సోదరులే నాకు పదవులు ఇస్తారేమో అని నేను అనుకున్నాను. మీరు ఒకసారి చెప్పాడు అన్ని విషయాలుగా నేను ఏదో కర్ణాటకలో ఉన్నాను, అప్స్కండింగ్ అయిపోయినాను, కనుమరుగైపోయినారు అని అన్ని ఛానల్లో వస్తుంటే నేను ఎక్కడ కూడా తెర ముందుకు వచ్చి నేను చెప్పడం లేదు. కానీ డీకే శివకుమార్ గాని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఎక్కడ కూడా ఎవరికి కూడా నాకు అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే నా బ్రదర్ అక్కడ కర్ణాటకలో మంత్రి ఉన్నాడు కాబట్టి మా మంత్రి మా బాగోగాలు ఏదన్నా పంచుకునేదానికి నా కర్ణాటక పక్క బార్డర్లో ఉన్నాను. ఆలూరు నియోజకవర్గము మా తమ్ముడు ఉన్న నియోజకవర్గం పక్కపక్కలు ఉంది కాబట్టి కష్ట సుఖాలు మేము పంచుకుంటాం అంతేదానికి. కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఎక్కడ కూడా ఎవరు కాంగ్రెస్ తో కూడా ఎప్పుడు నేను చర్చించే విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తాను.